హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో మీరు అంటే షార్ట్ వీడియోస్‌లో పెట్టాను కదండీ! నేను ఈ టమాటా పచ్చడి చేసేది. అయితే ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైపోయిందిలెండి. నేను ఈ వీడియో తీసిన రోజు కొంచెం ఫంక్షన్ ఉంటే అంటే గృహప్రవేశం ఉంటే వెళ్ళేసి వచ్చేసానులెండి. అంటే తెల్లవారుజామునే ఉంటది కదండీ గృహప్రవేశం ముహూర్తం అనేది. ఇంకా అప్పుడు 3కి వెళ్ళాను. 6 కల్లా వచ్చేసానులెండి. వచ్చిన వెంటనే కూడా పిల్లలకి స్కూల్ ఉంది కదండీ! హాఫ్ డే స్కూలు. 8 కల్లా వెళ్ళిపోవాలి అని పిల్లలు వెళ్ళిపోయారులెండి. పిల్లలు ఉన్నప్పుడు నేను వీడియో ఏమి షూట్ చేయలేదు. ఎందుకంటే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ వంట చేసే కాడి నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానులెండి. టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇంకా ఒక పక్కనైతే ఆలు కర్రీ కూడా చేస్తున్నానులెండి. పిల్లలకి కూడా దోసలు వేసి ఇచ్చేసాను. ఆ రోజు టిఫిన్ వచ్చేసి దోసలండి. పిల్లలు నైట్ చేసిన పచ్చిమిర్చి పచ్చడి ఉంటే అది వేసుకొని తినేసేసారు. ఇంకా పిల్లల వరకే ఉందిలేండి పచ్చడి. మళ్ళీ తర్వాత నేను ఇంకా మా వారు కూడా డ్యూటీ నుంచి రాలేదు. వచ్చేలోపు వంట అయితే చేయొచ్చులని చెప్పేసి వంట చేస్తూ ఓ పక్కన పచ్చడి చేస్తున్నానండి. దోసల్లోనికి టమాటా పచ్చడే బాగుంటుందిలేండి. అలానే కొన్ని పల్లీలు వేసినా బాగుంటుంది. కానీ నేను మామూలుగానే ఇలా పచ్చిమిర్చి, టమాటాలు ఇవే వేసేసి అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఆలూ ఫ్రై చేయి మమ్మీ అని చెప్పేసారని చెప్పేసి ఇంకా ఆలూ ఫ్రై అయితే చేస్తున్నానులేండి. ఇంట్లో పనంతా కూడా అయిపోయిందిలేండి. అంటే బట్టలు కూడా ఉతికేసేసాను. పనంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తున్నానులేండి. టమాటాలు పచ్చిమిర్చి వేయించేటప్పుడు నేను ఏమీ వేయనులేండి. టమాటాలు వేయించేటప్పుడే వేస్తాను. జీలకర్ర, నువ్వులు, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా టమాటాలు ఉడికించేటప్పుడే వేసుకుంటానులేండి. కొందరేమో పచ్చిమిర్చి వేయించేటప్పుడే వేస్తారు కదా! నేనైతే ఇలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానులేండి. ఇప్పుడైతే ఇలా టమాటాల్లోనే అన్నీ కూడా వేస్తున్నాను. కల్లుప్పు వేయండి చాలా తొందరగా ఉడుకుతాయండి టమాటాలు. అలానే గుజ్జు కూడా వస్తుంది. వాటర్ అనేది సపరేట్ అవుతాయి. చూడండి జీలకర్ర, కరివేపాకు అలానే నువ్వులు కంపల్సరీ వేయండి బాగుంటుంది. కొంచెం చింతపండు ఇవన్నీ వేసేసి మెత్తగా ఉడికించేసుకుంటే చాలండి. చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకుంటాను. ఇక్కడ పచ్చిమిర్చి వేయించానా, పచ్చిమిర్చి అయితే ఏమో ఘాటున్నాయండి. అసలుకి తుమ్ములైతే ఆగనే ఆగట్లేదు. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి అంటే మంట ఉండవు కదా అని చెప్పేసి చేస్తానా, ఒక 4 పచ్చిమిర్చి వేసినా కానీ ఫుల్ మంట ఉంటుందిలండి. ఆ రోజైతే అసలుకి తినలేము. మళ్ళీ ఆ పచ్చడిలోనే టమాటాలు వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. అయినా సరే మంట అయితే తగ్గదులేండి. ఇప్పుడు కూడా అలానే ఉంది. చూడాలి పచ్చడి అయితే ఎలా ఉంటుందా అన్నట్లే ఉంది కానీ బాగుందిలేండి. తర్వాత చేసినాక చాలా రోజులు అయిపోయింది కదా వీడియో, అందుకే చెప్తున్నానులేండి. చేసినాక పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అలానే ఒక పక్కన ఇంకా ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను. ఆలుని కట్ చేసినప్పుడు అలానే నార్మల్గా ఉంచేయకోకుండా మామూలుగా సాల్ట్ వాటర్లో అయితే వేసామనుకోండి, అంటే తాలింపు చేసేదాకా ఆలుని అలానే మామూలుగా వదిలేసామనుకోండి నల్లగా అవుతాయండి, బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. అలా అలా కాకోకుండా ఇలా సాల్ట్ వాటర్లో వేయండి. ఇంకా నల్లగా కాకోకుండా బాగుంటుందిలేండి. సాల్ట్ వాటర్లో వేస్తే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసి మూత పెట్టానండి. మూత పెట్టమాకండి. మూత పెడితే వాటర్ అనేది సపరేట్ అయ్యి కొంచెం కర్రీలాగా అవుతుందిలేండి. ఫ్రైలాగా కాకోకుండా అంటే విడివిడిగా ఉండకోకుండా మొక్క అంతా కొంచెం గ్రేవీలాగా అయిపోయింది. అలా వద్దు అనుకుంటేనేమో ఫ్రైలాగా కావాలి అనుకుంటే మూత పెట్టొద్దండి. ఫ్రైలాగా కాకోకుండా కొంచెం గ్రేవీలాగా కావాలంటే మూత పెట్టి చేసుకోండి. నేనైతే ఫ్రైలాగా చేస్తాను కాబట్టి అసలు మూత పెట్టనులేండి కూర అయ్యే వరకు కూడా. కొంచెం అల్లం కూడా వేసుకున్నాను కూరలో, బాగుంటుంది కదా అలా అని చెప్పేసి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే అడుగంటుకోకుండా ఉంటుందండి. ఇంక అలా అని చెప్పేసి ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా దోసపిండి కూడా ఫ్రిడ్జ్లో ఉందిలేండి, ఇంకా బయట పెట్టేసుకున్నాను. అంటే నేను దోసపిండిలో మొత్తం కూడా ఒకసారి సాల్ట్ కలపనులేండి. అంటే ఈరోజు వరకు ఎంత అవసరమో దాని వరకే సాల్ట్ కలుపుకుంటా. మొత్తం కలిపేసామనుకోండి పుల్లగా అయిపోయిద్ది. మరుసటి రోజుకి వేసుకోవాలి అంటే పుల్లగా ఉంటాయి కదా దోసలు, తినలేము. అలా అని చెప్పేసి అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ ఉంటానండి. దోస పిండి అయినా సరే, ఇడ్లీ పిండి అయినా సరే ఇంకా అప్పటికప్పుడే తీసి కలుపుకొని వేసుకుంటాను. ఒకసారి కలిపి అయితే పెట్టుకోనులేండి. ఇంకా అలానే ఎగ్స్ తీసుకొచ్చారులేండి. ఎగ్స్ ఇలా అన్నీ కూడా సపరేట్ చేసుకుని బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని చెప్పేసి విన్నానులేండి. నిజమెంత అబద్ధమేంతో తెలియదులే కానండి. ఒకసారి అయితే ఇంకా చూస్తున్నాను, బయట ఉంచితే ఎన్ని రోజుల వరకు అంటే పాడవకోకుండా ఉంటాయి అని చెప్పేసి ఇంకా అలా ఎగ్స్ని అయితే బయటే పెడుతున్నానులేండి. ఇలా బాక్సులు అయితే వెజిటేబుల్ బాక్సులు ఉంటే వాటిలో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టినవి వాడకూడదు అంటున్నారు కదండి. ఎందుకులే, మళ్ళీ చాలా సార్లు విన్నాను ఫ్రిడ్జ్లో పెట్టినవి వాడకూడదు ఎగ్స్ అని చెప్పేసి. అలా అని చెప్పేసి పెడుతున్నాను. ఎండాకాలం మరి అంటే కొన్ని పాడైపోకోకుండా ఉంటుందో ఉండవో చూడాలండి. ఒకసారి మా వారు 2 డజన్లు తీసుకొచ్చారండి. నేను డజనే అని చెప్పేసాను, 2 డజన్లు తీసుకొచ్చారు. అంటే ఎగ్ ఆమ్లెటు, ఎగ్ ఫ్రై, పులుసు ఇలాంటివి బాగానే చేసుకుంటాంలేండి, అయిపోతాయి. కానీ కొంచెం ఎందుకో భయం వేస్తుంది. సమ్మర్ కదండి, తొందరగా పాడైపోతాయి కదా, అలా ఏమన్నా అయిద్దేమో అని చెప్పేసి ఒక భయము. అసలుకి ఉడకబోస్తుంది కదండీ. మామూలుగా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయిలండి, మామూలుగా లేవులండి. ఇంక అందుకని అసలుకి నేను జడ కూడా వేసుకోలేదులండి. తల అయితే అసలు కారలేదు. అయినా సరే అలానే పైకి పెట్టేసి క్లిప్ లాగా పెట్టేసుకున్నాను. మెడ మీద పడి ఇంకా చికాకు చికాకుగా ఉంటుంది. అసలు వంట చేసేదాకా ఇలానే పెట్టుకుని తర్వాత చూడాలండి, జడల్లో వేసుకుని పైకి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఉబ్బకి చెమట పోసి అసలుకి మెడంతా కూడా వేడిపొక్కులాగా వచ్చేసి చికాకు పడుతుంది. అలా అని చెప్పేసి నేను హెయిర్ మొత్తం కూడా ఇంకా అలా చుట్టేసి క్లిప్ పెట్టేసుకున్నానులేండి. హాయిగా ఉంది అట్లా పెట్టుకుంటే. చూడడానికి బాగుందో లేదో కానండి, కంఫర్ట్ని బట్టి పెట్టుకోవాలి కదండి. మనకి ఎలా ఉంటే అలా వంట చేసేటప్పుడు ఇంకా చికాకు లేకోకుండా హెయిర్ అనేది కొంచెం అలా వదిలేసుకొని చేసేదానికంటే ఇలా క్లిప్ పెట్టేసుకొని చేసుకుంటేనే బెస్ట్ కదా. అలా అని చెప్పేసి నేను అలా క్లిప్ అయితే పెట్టుకున్నాను. చూడడానికి బాగుందో లేదో. టమాటాలు కూడా ఉడికిపోయినాయి. చల్లారిన తర్వాతే మిక్సీ పట్టేస్తున్నానులేండి. ఒక ఉల్లిపాయ వేసేసుకుంటాను. అంటే టమాటా పచ్చడిలో ఉల్లిపాయ అంటే కొందరేం వేస్తారు, కొందరు వేయరులేండి. కానీ ఉల్లిపాయ వేయండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. రోట్లో చేస్తే ఎలా అయితే ఉంటుందో కొంచెం బరకగా, మరీ బరకగా కాదు, మరీ మెత్తగా కాకుండా మీడియంగా చేసుకుంటే రోట్లో చేస్తే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో పచ్చడి అలానే ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇంకా అలానే చేస్తాను. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదని చెప్పేసి చూస్తున్నానులేండి. నేను కూరని సిమ్లో పెట్టి ఉడికిస్తున్నానులేండి, అంటే అడుగంటుతుంది. ఇంకా అలా అని చెప్పేసి కొంచెం సిమ్లో పెట్టేసరికి కూర అయితే ఇంకా కాలేదులేండి. పచ్చడి కూడా ఇలా వేరే గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకున్నాను.
ఇంకా చట్నీ చేయడం అయిపోయిందిగా, ఇంకా దోశలు వేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా దోశ పెనం కూడా పెట్టేసుకున్నా. మా వారు కూడా వచ్చారు. ఇంకా అలా అని చెప్పేసి నేను టిఫిన్ కూడా వేసేస్తున్నా. ఇక్కడ మీకు చూపిస్తున్నానులేండి పచ్చడి చూడండి ఎలా ఉందని చెప్పేసి, చాలా బాగుందండి. ఆలు కూడా మగ్గింది. ఇంకా కారం అలానే కొంచెం ధనియాల పొడి వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇట్లా ఆలు కర్రీ చేసినప్పుడు లేదంటే బెండకాయ కర్రీ చేసినప్పుడు మసాలా కారం ఉంటుందండి. అంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు ఇవన్నీ కూడా కలిపి కారంలో అంటే పడతారు కదండీ. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అలానే పడతారు, ఆంధ్ర సైడ్. ఆ కారంగానే వేస్తే సూపర్గా ఉంటుందిలేండి. ఆలు కర్రీలు అయినా సరే, బెండకాయ ఫ్రై అయినా అసలుకి చాలా బాగుంటుందిలేండి. అన్ని దినుసులు కలిసి ఉంటుంది కదా కారం, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆ కారం అన్నంలో వేసేసుకుని కొంచెం నెయ్యి అయినా లేదంటే నూనె అయినా వేసుకొని తింటే అసలుకి కూర కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది. అయిపోయింది నా దగ్గర. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకురావాలి, అప్పుడు చూపిస్తానులేండి. ఇక్కడ వంట అయ్యేసరికి టైం వచ్చేసి 10 అయిందిలేండి. టిఫిన్ టైం కూడా మాకు అదేలేండి, ఎప్పుడైనా సరే మార్నింగ్ టిఫిన్ మాకు 10 అయిందిలేండి. టిఫిన్ చేసి టీ తాగేసరికి 8 కల్లా పిల్లలతో పాటు తినొచ్చులే కానండి, ఎక్కడ పని అక్కడ పెట్టేసి తినలేం కదండి. ఇంకా అలా అని చెప్పేసి నేను పనంతా కంప్లీట్ అయినాక మా వారు వచ్చే టయానికి ఇంకా ఇద్దరికి కూడా అలా వేస్తాను. ఏదైనా సరే వేసి ఉంచాననుకోండి చల్లారితే అసలుకి తినలేం కదండి. వేడివేడిగా అప్పుడు వేసుకుని తింటేనే టిఫిన్ తినాలనిపిస్తుంది, చల్లారితే అసలుకి తినలేము. అలా అని చెప్పేసి కొంచెం లేట్ అయినా పర్లేదులే అన్నట్లుగా అప్పటికప్పుడు వేడివేడిగా వేసుకుని తింటాము. టిఫిన్ 10 అయింది కదా, భోజనం చేసేసరికి కూడా 2 అయిందిలేండి. మాకంతా టైం రివర్స్ రండి. అంటే 1కి వెళ్ళాను, 8కి వెళ్ళా నైటు, ఉదయం అలా. అంటే ఒక్కొక్కసారి నైట్ తొందరగానే తినేస్తాంలే కానీ మార్నింగ్ టిఫిన్ వచ్చేసేసరికి ఖచ్చితంగా 10 అవ్వాల్సిందిలేండి. గుంట పొంగనాలు వేద్దామనుకున్నాను. గుంట పొంగనాలు తింటే కొంచెం బద్ధకంగా ఉంటుందండి. దోశలు బద్ధకం వల్లే కానండి, గుంట పొంగనాలు అయితే ఇంకా బద్ధకం కదా, అలా అని చెప్పేసి ఇంకా దోశలే వేస్తున్నాను. కూర కూడా అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుని టీ అయితే పెడతానులేండి. ఎందుకో కానండి ఒక్కొక్కసారి దోశలు మంచిగా వస్తాయండి, ఒక్కొక్కసారి ఏమో అసలుకి ఎదుగు తీయడానికి అసలుకి రావండి. బాగా కాలే కానీ చూడండి, ఫస్ట్ 2 దోశలు అయితే అసలుకి తీయడానికి కూడా రాలేదు, మళ్ళీ తర్వాత బాగానే వచ్చినాయిలేండి. కొంచెం దోశ పైన అది తెల్లగా నాన్ స్టిక్ అనేది పోయినట్లు ఉందిలేండి, అందువల్ల ఒక్కొక్కసారి రావట్లేదు. ఈసారి తీసుకుంటే నాన్ స్టిక్ది కాకోకుండా గుంట పొంగనాల ప్యాన్ ఎలా తీసుకున్నానో అలా తీసుకుంటానులేండి, దోశ ప్యాన్ కూడా. మీకు డౌట్ రావచ్చండి, నేను ఒక కన్ను అటేస్తున్నాను ఒక కన్ను ఇటేస్తున్నాను కదా, అంటే అటు ఇటు చూస్తూ వంట చేస్తున్నాను కదండి. టీవీ పెట్టుకున్నానులేండి, ఇంకా అటు టీవీ చూస్తూ ఇటు పని అయితే చేసుకుంటున్నానులేండి, వంట పని. అందువల్ల అటు ఇటు చూస్తూ ఉన్నాను. ఇంకా టిఫిన్ వేయడం అయితే అయిపోయిందిలేండి. ఇంకా దోశలోనికి టమాటా చట్నీ వేసుకొని తినేయడమే. వీడియో అయితే ఇలా ర్యాండమ్గానే షూట్ చేశానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.